పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 46వ సంకీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇరుకైన స్థలములలో సహాయము. ప్రియులారా, ప్రభు వలన కలిగిన ఈ నిశ్చయత మన భయాలు సమస్యలన్నిటి విషయం చూసుకుంటుంది. దేవుడే మనకు ఆశ్రయము, ఆయన మనలను దాగుకొన చేస్తాడు. ఆయనే మన బలం, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ప్రియులారా, తుఫాను రేగింది, యుద్ధం తీవ్రతరమైంది. ఎక్కడో ఒక చోటకు వెళ్ళి మనం దాక్కోవాలి. దాక్కోవడం పాపం కాదు, కానీ దాక్కొని ఉండటం మాత్రం పాపం. మనకు సహాయం చేయడానికే దేవుడు మనలను దాచిపెడుతున్నాడు. ఆ తరువాత మనం పోరాటానికి వెళ్ళి ఆ తుఫానును ఎదుర్కోగలం. ప్రియులారా, ఇది తప్పించుకోవడం కాదు, కానీ ఇదొక నూతన శక్తిని ఇస్తుంది. శ్రమ అను మాటకు మనం వింటూ ఉంటాం. శ్రమ అను మాటకు పాత నిబంధనలో 21 రకాల హెబ్రీ పదాలు ఉన్నాయి. ఇక్కడ శ్రమ అను మాటకు ఇబ్బందికర స్థితిలో అనే భావం ఉంది. ప్రియులారా, నేడు నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే విశ్వాసముతో యేసు ప్రభువారి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే తప్పించుకోవడం కోసం ఆయన వద్దకు వెళ్ళొద్దు. ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళగోరుతున్నాను, నేను నా పనికి వెళ్ళగోరుతున్నాను, జీవిత భారాలను నేను మోయగోరుతూ ఉన్నాను, అందుకు నాకు నీ శక్తి అవసరం అని ఆయనకు ప్రార్థించు. అప్పుడే ఈ వాక్య భాగములోని ఈ అద్భుత వాగ్దానం నీకు అన్వయించబడుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. ప్రియులారా, మనము గమనించినప్పుడు దేవుడు నీకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నప్పుడు నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళు, ఆయన మీద ఆధారపడు, ఆయన యందు విశ్వాసముంచు, ఆయనను ప్రార్థించు. దేవుడు ఇరుకైన స్థలములో నీకు సహాయాన్ని అనుగ్రహించేవాడు. పరిస్థితులు నిన్ను ముంచివేస్తున్నాయా? ప్రభువును ఆశ్రయించు. ఆయన నీ శక్తిని ధైర్యాన్ని నూతనపరచడానికి నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను ప్రయాణములలోను తండ్రి మీరే తోడుగా ఉండండి, పరిచర్యలో తోడుగా ఉండండి. దేవా, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. బలహీనులైన వారిని బలపరచండి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. ప్రభువా, పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలున్నారు, వారికి కావలసిన నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని
మీరు ఆశీర్వదించండి నాయన. తండ్రి, అనేక మంది బిడ్డలు దూర దేశాలలో ఉంటున్నారు, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారందరినీ దీవించి నీ కాపుదల వారికి దయచేయండి. మీరే తోడుగా ఉండండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించుమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.